మెదక్ జిల్లా చేగుంటలో యూరియా కోసం రైతులు గంటల తరబడి బారులు తీరారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు యూరియా వేద్దామంటే దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా తిరుగుతున్న యూరియా బస్తాలు అందడం లేదంటున్నారు. ఎకరాకు బస్తా చొప్పున ఇస్తున్నారని, అది సరిపోదని తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల డిమాండ్ మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే గజ్వేల్లో ఉన్న రేకు పాయింట్ను పునరుద్ధరించి గజ్వేల్లో ఎరువుల కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వర్షంలోనూ రహదారిపై ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో సుమారు గంట పాటు కరీంనగర్, హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మస్తు ఇబ్బంది అవుతుంది సార్. మరి ఊరియా లేదు, పని నడుస్తుంది కదా సార్. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ ఊరియా రావాలి. 15 రోజుల సార్ వెయిటింగ్ చేస్తున్నాం సార్. ఇట్లా రోజు వచ్చి మరిపోతున్నాం. ఫుల్ వర్షంలో నిలబడి ఎన్ని రోజులు ఉండాలి సార్. మరి మందు దొరకలేదు. ఎట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది రైతులకు బాగా. 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఒక సంఖ్య సరిపోతలేదు. మొన్న వచ్చి లైన్ కూడా వెళ్ళిపోయినా, పడిపోయినా. మళ్ళీ వచ్చి ఒక్కొక్క సంఖ్య కోసం 6 రోజులతో తెలిస్తే ఒక్కొక్క సంఖ్య ఇస్తుంది. అయితే ఏమవుతాడు, మొత్తం రోడ్డు మీదనే ఉంది. ఒక 5 గిలాసులు మొత్తం రోడ్డు మీదనే ఉండాలి. ఒక సంఖ్య ఇస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే ఏం లేకపోతాయి. వర్షం వస్తే అవసరం ఇస్తే వారం రోజులు ఒక్కొక్క సంఖ్య ఇస్తామంటే ఇప్పుడు 50 రోజులు ఏం లేదు. వాళ్ళు తినాలి, లైన్ కట్టాలి. ఆడికి వంగన అయిపోయిందంటే మరిపోతున్నాం. మనం మరిపోవాలి. 15 రోజులు లైన్ కట్టాలంటే వర్షం నాకుంటా కూడా రోజు పొద్దున వచ్చి ఇక్కడ లైన్ కట్టి సాయంత్రం 6 గంటల గుర్తులేదు నాకు. ఈ లైన్ నిలబడు పాస్బుక్ జీరోస్ ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు పాస్బుక్ జీరోస్ ఆధార్ కార్డు 2 కావాలంట. ఇప్పుడు అయిపోయిందట. ఇప్పుడు అసలే దొరికినాడు మా పని, లేకపోతే దొరకదు. మీరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. రైతు సేవా కేంద్రం చేగుంటామని కోరమండల్ కంపెనీ నుంచి 220 బస్తాలు వచ్చినాయి. ఇప్పటికీ ఆల్రెడీ మా ఆధార్ పాస్బుక్ బట్టి ఎకరాకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరాలు బట్టి ఎకరాకు 2, 1 అట్లా బట్టి 220 బస్తాలు కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ చాలా మంది రైతులు లైన్లో వెయిట్ చేస్తున్నారు. షార్టేజ్ అని చెప్పి అడ్వాన్స్ తీసుకొని పెట్టుకుంటున్నారు. షార్టేజ్ అంటే మొక్కజొన్నకు బాగా వేయడం వల్ల అంతకుముందు మొక్కజొన్న తక్కువ ఉండే, పత్తి పెడుతుండే. మొక్కజొన్న పెడుతుంది కాబట్టి దానికి పీపీ దశకు వచ్చింది కాబట్టి యూరియా ఎక్కువ పడుతుంది.